అంటే తొండనుకున్నావా? అనకొండాని మింగేస్తా నా కొడక. అందుకే వాళ్ళని చంపడానికి ఈ ఊరు వచ్చాను. అమ్మ, చెల్లి, బావ, ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు. కానీ ఏమైందో తెలీదు. సడన్గా అందరూ దూరం అయిపోయారు. అసలు ఏం జరిగిందంటే, చాలా ఎగస్ట్రాలు చేస్తున్నావు. నీ దగ్గర నాకు ఎక్స్ట్రా ఏంట్రా? నా డ్యూటీ నేను చేస్తే చాలు, చస్తావు. వస్తా. అన్నా, అన్నకు ఫోనా? సరే అన్నా. ఏంట్రా అప్రూవల్ గా మారదాం అనుకుంటున్నావా? అందరూ గుర్తుంచుకోండి, ఈ ఫీల్డ్ లో 10 ఏళ్ళ నుండి దందాలు చేస్తున్నా. చొక్కాకి మరకవకుండా, చేతికి మట్టి అంటకుండా చేస్తున్నా. కొత్తగా మీరు అప్రూవల్ గా మారి పీకేదేమీ లేదు. ఎవడైనా అప్రూవల్ గా మారదామని చూస్తే మీకు మీ ఫ్యామిలీలు ఉండవు. జాగ్రత్త. అర్థమయ్యిందా? అన్నా, పెద్దన్న ఫోన్ చేశాడు. అన్నా, నీకే వార్నింగ్ ఇచ్చాడా? అయితే వాడు చచ్చాడు. బాబాయ్, వాడి గురించి కనుక్కున్నావా? కనుక్కున్నాను. వాడి పేరు పనిలక్ష్మణ్. డిపార్ట్మెంట్లో వాడికి మంచి పేరుంది. రాయలసీమ నుంచి మొన్నే మన ఊరు ట్రాన్స్ఫర్ అయ్యాడట. వాడికోసారి వార్నింగ్ ఇచ్చి చూస్తే బాగుంటుందేమో. ఏంట్రా అన్నకి వార్నింగ్ ఇస్తున్నావంట? ఓహో, నువ్వేనా ఆ లఫూట్ గాడికి హెల్ప్ చేసే బఫూన్ గాడివి? నీ ఫోటో నా దగ్గరికి వచ్చింది. నాకు ఆ రోజే తెలుసు నీ ఫేటు మరి డేట్ దగ్గరికి వచ్చిందని. రాయ్, అన్న దేవుళ్ళ లెక్క. అన్న జోలికొస్తే చంపేస్తా. నీకు పెళ్ళయింది, పెళ్ళాం బిడ్డలున్నారు. సో తగ్గుంటే నీకే మంచిది. రేయ్, నీలాంటి బచ్చాగాళ్ళు చేసే మార్నింగ్ వాకులకి వార్నింగ్లకి భయపడే పోలీసు కాదురా నేను. రేయ్, నేను ఈ ఊరు వచ్చింది వాడికి భయపడి కాదు. అక్కడ వాడెంత చూడాలంటే ఇక్కడ నీ అంత చూడాలి. చూడు, నీ ఇల్లీగల్ బిజినెస్ మొత్తం బయట పెట్టి నిన్ను రోడ్డు మీదకి లాక్కపోతే నేను పోలీసు వాడినే కాదు. కాకి బట్టలు అంటే నీ దగ్గర పనిచేసే లారీ డ్రైవర్ వేసుకునే యూనిఫామ్ అనుకున్నావురా? పవర్, లా అండ్ ఆర్డర్ కాపాడే పవర్. డిపార్ట్మెంట్ లో అందరూ లంచాలు తీసుకునే చెంచగాళ్ళు కాబట్టి కాకి బట్టలకి వాల్యూ లేకుండా పోయింది. తెలియజేస్తా, అందరికి తెలియజేస్తా. వస్తా.
వీడిని చూస్తుంటే అన్నంత పని చేసేలా ఉన్నాడు. వీడు బతకూడదు. బాబాయ్ నీ ఫోటో నా దగ్గరికి వచ్చింది. నాకు ఆ రోజే తెలుసు నీ ఫేటు మరి డేట్ దగ్గరికి వచ్చింది. రేయ్, నేను ఈ ఊరు వచ్చింది వాడికి భయపడి కాదు. అక్కడ వాడేంత చూడాలంటే ఇక్కడ నీ అంత చూడాలి. నీ ఇల్లీగల్ బిజినెస్ మొత్తం బయట పెట్టి నిన్ను రోడ్డు మీదకి లాక్కపోతే పోలీసు వాడినే కాదు. సార్, నేను పండా మనిషిని. రేయ్, పండా సిటీలో పెద్ద మనిషిగా చలామణి అవుతున్న ఒక గూండా. 10 ఏళ్ల క్రితం విజయ టాకీస్ వంతెన కింద జేబుల్లో గంజాయి పెట్టుకుని అమ్మేవాడు. కానీ ఇప్పుడు వీడి అఫీషియల్ బిజినెస్ లారీ ట్రాన్స్పోర్ట్, అన్అఫీషియల్ బిజినెస్ కోకైన్, గంజాయి, స్పిరిట్. గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఇన్ఛార్జీలకు లంచాలు ఇచ్చి ఎక్స్పైర్ అయిపోయిన టాబ్లెట్స్ ని విలేజ్లకు తీసుకొచ్చి ఫారెన్ మెడిసిన్స్ గా అమ్మేవాడు. అతన్ని పట్టుకునే ప్రయత్నం చేయట్లేదా? విత్ ఇన్ 2 days లో వాడిని పట్టుకుంటాను. వీడే ఫస్ట్ విట్నెస్. బాయ్. హలో, మా బావ తన లారీని పట్టుకున్నాడని తెలిసిన పాండా కోపంతో మొత్తం ఫ్యామిలీని చంపేయాలనుకున్నాడు. గుడి దగ్గరికి మనుషులు పంపించాడు. మా వాళ్ళు ప్రమాదంలో ఉన్నారని తెలియక అదే గుడి దగ్గర నేను నిన్ను కలిశాను. నన్నే చంపుదాం అనుకున్నావురా? నువ్వు ఈ ఊరొచ్చింది చంపడానికి కాదు, నా చేతిలో చావడానికి. నేను వెళ్ళేసరికి అందరినీ చంపేశారు. రేయ్ బా, రేయ్ బా బా. ఏంటోరా ఇవాళ పట్టపగలే మందు కొట్టాలనిపిస్తుంది. అన్నా పండా, ఇన్నాళ్ళు మన సామ్రాజ్యంలో అడ్డొచ్చిందా ఫణిగాడు ఒక్కడే. వాడినేసేసి మంచి పని చేశావు. లేపేశా, నా చేత్తో నేనే లేపేశా పోలీస్ గాడిని. ఇంకా మనకు అడ్డెవ్వడు లేడు. ఇక నుంచి మనకు అడ్డొచ్చే సత్తగల మగాడే లేడు. ఏరా సారకొట్లో ఏదో గొడవంట? అంటే అయ్యా, అవతల కొంచెం ఎక్స్ట్రాలు చేస్తే. హాయ్ డాడీ. ఏమ్మా సెలవులకు వచ్చారా? అవును డాడీ. ఎవరు మీ ఫ్రెండా? అవును డాడీ. వెళ్ళి భోంచేసి పడుకోండి. కాబోయే ఎమ్మెల్యే పండాకి జిందాబాద్. కాబోయే ఎమ్మెల్యే పండాకి జిందాబాద్. కాబోయే ఎమ్మెల్యే పండాకి జిందాబాద్. పండా అన్నకి జై. పండా అన్నకి జై. పండా అన్నకి జై. కాబోయే ఎమ్మెల్యే పండాకి జిందాబాద్. కాబోయే ఎమ్మెల్యే పండాకి జిందాబాద్. కాబోయే ఎమ్మెల్యే పండాకి జిందాబాద్.
అన్నా చెప్పు. అన్నా గంటలో వస్తా, నా కొడుకుని నరికి పారదొబ్బుదాం. అందుకే వాళ్ళని చంపడానికి ఈ ఊరు వచ్చాను. ప్రీతి ఎవడ్రా నా ఊరుచ్చి నా మనుషులను చంపేది? ఇక చూస్తే కనబట్లా నేనే. ఒక్కడవే వచ్చావు, ఏం పీకుతావురా? నన్ను చూసి నా కెపాసిటీని క్యాల్కులేట్ చేసే రేంజ్ కాదు నీది. నా వాళ్ళని చూసావా? చంపేస్తారు. నువ్వు కొడితే కొట్టించుకోవడానికి, చంపితే చంపించుకోవడానికి నేను కోపంతో రాలేదురా, కసితో వచ్చా నా కొడక్క. నువ్వు మొగడవైతే నా వాళ్ళని నలుగురిని పంపిస్తా, చంపి చూపరా. నర నరాల్లో నిన్నెత్తుటివేడి కళ్ళలో కసిగా మారింది. ఆ కసిలో నలుగురిని కాదురా, 40 మందినైనా నరికేస్తా. ఏసేంటి రావండి. వద్దు ప్లీజ్, వద్దు, నన్ను చంపొద్దు. పండన్నా ఇది ఒక కత్తి. పండ చంపే మగాడు ఇంకా పుట్టలేదన్నా.